సో ఇది ముందే మ్యారినేషన్ చేసేసాను చికెన్ బిర్యానీకి. మా ఇంట్లో ఈరోజు అందరికి పండగ అనమాట, అందరికి కలిపి వండేస్తున్నాను. పాపం అన్నం తినకుండా అందరూ వెయిట్ చేస్తున్నారు, మెయిన్ రాయుడు వెయిట్ చేస్తున్నాను. సో ఈ చికెన్ బిర్యానీ హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఉప్పు పసుపు వేసి చికెన్ అంతా ఫుల్గా వాష్ చేసుకున్నాక మ్యారినేషన్ కోసం ఫస్ట్ సాల్ట్ అనమాట. ఇది 5 kgs చికెన్. సో కేజీకి ఒక గుప్పెడు సాల్ట్ అయితే సరిపోతుంది, కల్లుప్పు అయితే, అది నాకు తెలిసిన కొలత. సో నేను 4 గుప్పెళ్ళు మాత్రమే వేశాను. అండ్ కారం వేశాను, పసుపు వేశాను, గరం మసాలా వేశాను, కర్డ్ వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, నిమ్మరసం వేసి నీట్గా కలిపేసి పెట్టుకున్నాను. దీంట్లో ఏమి ఆయిల్ వేయలేదు. సో దీన్ని ఇప్పుడు బాయిల్ చేసేద్దాం. సో బాదం పప్పుని ముందుగా నానబెట్టేసి చక్కగా తొక్కు తీసి పెట్టేసుకున్నా. దీని మిల్క్, దీని పాలు, ఈ 2 పాలు తీసేసి మనం వేసేయచ్చు. సో నేను ముందుగా తీసి పెట్టుకున్నాను. సో ఇది చాలా మునిగేదాకా వాటర్ పోస్తాను. సో నేను ఎక్కువ వాటర్ వేసి ఇప్పుడు ఈ చికెన్ అనేది బాయిల్ చేసేస్తాను. తర్వాత చికెన్ తీసేసి ఇందులో రైస్ ఉడికిస్తాను ఈ వాటర్లో. సో చక్కగా ఒక 3 గంటలు మ్యారినేషన్ చేసేసాను. సో ఇది ఒక ½ an hourలో ఉడికిపోతుంది. ఉడకంగానే తీసేసుకుందాం. సాల్ట్ దీంట్లో ఉండేదే సరిపోతుంది. సో లవంగాలు కొనేద్దాం. సో జాపత్రి, ఇది 5 kgs చికెన్ అండి. 5 kgs చికెన్కి 3 kgs రైస్ తీసుకున్నాను, 3.5 దాకా తీసుకున్నాను. అండ్ 1 kg మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. చెక్క, బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకొని ఉడికిచ్చేసుకుంటే ఇదే వాటర్లో మళ్ళీ రైస్ ఉడకటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రై పీస్ బిర్యానీ అంటారు. సో నేను దీంట్లో ఆయిల్ మాత్రం వేయనే లేదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. సో ఓన్లీ బిర్యానీ దమ్ అప్పుడు, చికెన్ ఫ్రై అప్పుడు మాత్రమే వేస్తాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను. మీరు ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ చూపించాను ఎలా చేయాలో. దీనిలో హాఫ్ పైన పోర్షన్ని మిక్సీ వేసేస్తాను. సో మిక్సీ వేసేసుకొని దాన్ని చికెన్ ఫ్రైలో వేస్తాను, చాలా టేస్ట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 15 minutesలో 20 minutesలో చికెన్ ఉడికిపోతుంది. ఇది 5 kgs చికెన్. సో దీన్ని ఇప్పుడు ఫ్రై చేద్దాం. సో 5 kg చికెన్కి ఆయిల్ వేస్తున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో చికెన్ వేసేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, చిల్లీ పౌడర్ వేస్తున్నాను, గరం మసాలా వేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 5-6 స్పూన్స్ పడుతుంది. సో ఇది బ్రౌన్ ఆనియన్స్ మిక్సీ వేసేసుకున్న పేస్ట్. ఇది చాలా టేస్ట్ వస్తుంది. మీరు కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. కొంత బిర్యానీలోకి తీస్తున్నాను. కొంచెం పుదీనా వేస్తున్నాను. సో ఇది ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాం. సో బిర్యానీ బియ్యం నానబెట్టుకున్నాను, 3.5 kg. సో ఇంకొంచెం వాటర్ పడతాయి. ఈ చికెన్ ఉడికించిన వాటర్లోనే ఇది ఉడికిస్తాను. సో మరుగుతుంది. సో కొంచెం సాజీరా వేస్తున్నాను. సో కందిపప్పు నేను పొద్దునే నానబెట్టేసేసుకున్నాను. సో ఈ కందిపప్పు 1 kg. సో 3.5 kg రైస్కి నేను 1 kg కందిపప్పు వేసాను. ఆల్మోస్ట్ 4 kgs రైస్ ఉంది. సో 5 kgs చికెన్కి ఆల్మోస్ట్ 5 kgs వచ్చేలాగా వేసాను. సో కందిపప్పు వల్ల ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది ఈ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ బాదం పాలు, కొబ్బరి పాలు వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి వేసేసుకుందాము అడుగున, అంటే ఒక 70% వరకు ఉడికింది కింద వేద్దాము, తర్వాత మొత్తం ఉడికింది పైన వేసేసుకోవచ్చు. సో కొంచెం వాటర్తోనే వేసేయండి. సో కొంచెం మింట్ లీవ్స్ అడుగున వేస్తే ఆ ఫ్లేవర్ ఇలా కిందకు వస్తుంది. సో చికెన్ని కొంత భాగం ఇక్కడ వేసేసుకుందాము. సో మిగతాది మళ్ళీ దీని పైన వేసేసుకొని దమ్ చేసేసుకోవటం. సో బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కొంచెం చల్లుతున్నాను. సో దీనిపైన మళ్ళీ చక్కగా ఈ చికెన్, మిగిలిన చికెన్ వేసేసుకున్నాం. సో క్యాషూ నట్స్ కొన్ని వేసేస్తున్నాను, మింట్ లీవ్స్. ఇది ఆల్రెడీ నేను చికెన్ రైస్లో ఉడికించా కాబట్టి కలర్ ఏమీ వేయను. దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. ఇది ఒక 15 minutes దమ్ చేసేస్తాను. అంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, కొంచెం బాయిల్ అవ్వాలి. చక్కగా 15 minutes పెద్ద మంట మీద, 15 minutes స్లో ఫ్లేమ్ మీద పెనం పెట్టి మనం గిన్నె పెట్టాలి, మాడకుండా ఉంటుంది. సో కొత్తిమీర కూడా వేసేద్దాం. కొంచెం పైన నెయ్యి వేద్దాం.
ఇది పెట్టేసి సో 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకున్నాం. సో అయిపోయింది, చూసేద్దామా. వావ్. సో బిర్యానీ అంటే ఫ్రైడ్ పీస్ బిర్యానీ. సో పప్పుతో మనం చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూసేద్దామా. సో తినేద్దామా. అంటే ఎర్ర కందిపప్పు వేసాం కదా, కందిపప్పు ఏం కనపడట్లేదు చూడండి. కందిపప్పు వల్ల మనకి ప్రోటీన్ అండ్ బ్లడ్ షుగర్స్ స్టెబుల్ గా ఉంటాయి. అంటే రైస్ ఒకటే కాకుండా అండ్ బాస్మతి రైస్ లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో చక్కగా టేస్ట్ చూసేద్దామా. స్మెల్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్స్ సరిపోవు, అంత బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే దీనిలో ఇంకేం కర్రీ అవసరం లేదు, ఇందులోనే కొంచెం పప్పు వేసాం కాబట్టి చక్కగా చికెన్ ఇలా పెట్టుకొని రైస్ తీసుకొని ఇలా ఆనియన్ కలుపుకొని చాలా బాగుంది. ఏమన్నా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వండుకోవాలి అంటే ఇలా దమ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. సో సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. నేను ఇది అర్జెంట్గా తినేసేయాలి. సో మీరు సేవ్ చేసుకోండి, తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.